ముర్కశిలల ఆనలు కొడితే వరుస పెట్టి 5 కార్తెలు గుర్తాయట. కానీ ముర్కశిలల ఆనలు కొట్టకపాయే. ఇక ఆరుద్ర వాన అరుదు వాన అంటారు. ఆరుద్ర ఉరుముతే 6 వానలు కురుస్తే అని కూడా చెప్తారు. కానీ ఆరుద్ర సుతం ఒట్టిగానే వాయే. ఇక పునర్వసి పోయి ఇప్పుడు పుష్యమి నడుస్తున్నది. కానీ ఈ 2 కార్తెలల్లా ఏ కార్తెల వాన పడ్డా ఊరపిట్ట గూడు కూడా దడవదంటారు పెద్దలు. మరిగా ఆశ్లేష వర్షం అందరికి లాభం అంటారు కాబట్టి రానున్న ఆశ్లేషలన్నా ఆయమన్నా ఆనలు కురుస్తాయో చూడాలి. గాని అంతకంటే మొదలైతే గీ వార్త చూడుండ్రి. ప్లాస్టిక్ బిందెలెత్తుకున్న ఈ బాల బుడుగులను చూసి ఆగో ఇదేదో ఊరిలా నీళ్ళ తిప్పలున్నట్టున్నది కదా అని అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టేనొల్లా. ఎందుకంటే వీళ్ళది నీళ్ళ తిప్పల కాదు, ఆన తిప్పల. అంటే ఈ ఊర్ల సుతం ఆనలు కొడతలేవు అన్నట్టు. అందుకే ఆడాడ జనాలు కప్పతల్లి ఆటలు, గ్రామ దేవతలకు నీళ్లతోటి అభిషేకాలు చేస్తున్నారు. కాబట్టి ఈ భావి భారత పౌరులు సుతం వాన కోసం మేము సైతమని గదిలొచ్చి కర్నూలు జిల్లా కోడుమూర్ల కోట వీధిలున్న భీమలింగేశ్వర స్వామిని దీక్ష పట్టినట్టే జల దిగ్బంధం చేసిండ్రు. మొత్తం 24 మంది పిల్లలంతా కలిసి మస్తు సంబరంగా పోటీ పడి పాల్గొన్నారు ఈ కార్యంలా. 101 బిందెలతోటి జలాభిషేకం చేసి స్వామివారిని సగానికి ముంచిండ్రు. అయితే శివలింగం మొత్తం మునిగేదాకా జలాభిషేకాలు చేస్తేనే భీమలింగేశ్వరుడు కరుణించి ఆనలు గురిపిస్తాడని, పంటలు దండిగా వండుతాయని నమ్మకమట. సంవత్సరం వర్షాలు ఎప్పుడైతే వర్షాలు సరిగ్గా రాక రైతులు ఇబ్బంది ఉంటారో అప్పుడు మేము భీమలింగేశ్వరానికి జలాభిషేకం చేస్తాం. 101 బిందెతో దాదాపు 24 మంది పిల్లలతో నీళ్ళు జలాభిషేకం చేయాలి. ఇలా చేపిస్తే వర్షాలు వస్తాయి అనే ఆశ ఒకటి మా రైతులకు. కాబట్టి ఎప్పుడైతే వర్షాలు రావో అప్పుడు రాని సంవత్సరం అంతా మేము ఇలా నీళ్ళు పంపించి మేము భీమలింగేశ్వర స్వామికి జలాభిషేకం చేస్తాము. ఇలా చేస్తే వర్షాలు వచ్చి పంటలు పండి సుభిక్షంగా ఉంటుందనే ఒక నమ్మకం మా రైతులకి మాకు. ఇగిదిట్లుంటే అటు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలోన్న శివాలయంలో సుతం శివుడికి జలాభిషేకాలు చేసిండ్రు. చిన్న పెద్ద పిల్ల జల్ల అందరూ దీక్ష కొద్దీ పాల్గొన్నారు ఈ కార్యంలా. శివలింగానికి అభిషేకం చేసిన నీళ్లు గర్భగుడి నుంచి బయటికి రాకుండా చేసి స్వామివారు నీళ్లలో ఉండంగానే పూజలు చేసి హారతులు పట్టి ఆనలు కొట్టాలని మొక్కులు పెట్టిండ్రు భక్తులు. శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవాలయంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయము. ఈ శివాలయంలో జలంతో నీరు నింపితే వర్షాలు సమృద్ధిగా పడతాయని మన యొక్క ప్రజల ఆకాంక్ష. అదేవిధంగా ఈ సంవత్సరము లెనినో ప్రభావం కారణంగా మా గ్రామంలో వర్షాలు పడకపోవడం చేత గ్రామస్తులందరూ కూడా సంకల్పించి ఇట్టి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేదన్నట్టు ఏడ చూసినా ఆనల కోసం జనాలు గ్రామ దేవతలకు తీరొక్క తీర్ల పూజలు చేసి మొక్కులు పెడుతున్నారు ఇట్లా. మరిగా ఈ పూజలు చేయంగా గంగాదేవిని శిరస్సుపై మోస్తున్న పరమేశ్వరుడన్న కరుణించి దండివానలు కురిపిస్తాడో చూడాలే. కామేశ్వరో